నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజల సహకారంతో కాకినాడ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్ గా పనిచేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కాకినాడ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. తొలుత పురోహితులు వేదమంత్రాల నడుమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను. సో కాబట్టి అర్బన్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నిధులు సమర్పించుకోవాలి అనేది అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం తీసుకువస్తున్నది. దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి సహకారం అవసరం, ఏ విధంగా ఆ స్కీమ్స్లో మాడిఫికేషన్ చేయవచ్చు అనేది ఆలోచించి దాన్ని బట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ ఏరియా వ్యవసాయం కింద ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే గురించి ఆలోచించుకొని అదేవిధంగా గత కలెక్టర్ షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల అన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్ డెవలప్ చేస్తామో డయాలిసిస్ వార్డు కానీ కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది.